అందరికీ నమస్తే। ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో అండి। ఎటువంటి కుక్కర్ అవసరం లేకుండా ఈజీగా పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు। అలాగే మెయిన్ బ్యాచిలర్స్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి పప్పు। ఇలా కాదు మనకి పల్చగా కావాలంటే పల్చగా పెట్టుకోవచ్చు। చాలా ఉపయోగాలు ఉన్నాయండి। ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మిల్లెట్స్తో చాలా ఈజీగా పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చండి। అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి। ముందుగా మనకి కావాల్సినవి ఒక కప్పు కందిపప్పు అండి। కందిపప్పు ఎర్ర కందిపప్పు కలిపి ఒక కప్పు తీసుకున్నానండి। అలాగే ఇంకొక కప్పు పెసలు, అరకప్పు ఇవి మిల్లెట్స్ అండి, అంటే స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా ఇవి అరకప్పు తీసుకోవాలి। పచ్చిశనగపప్పు అరకప్పు, అలాగే అరకప్పు నల్ల ఉలవలు తీసుకోవాలండి। ఈ ప్లేస్లో తెల్ల ఉలవలు కూడా తీసుకోవచ్చు। అలాగే ఒక స్పూన్ మిరియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను నువ్వులు, 4-5 ఎండుమిర్చి, 1 స్పూను ధనియాలు ఇవన్నీ తీసుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని లో టు ఫ్లేమ్లో మాత్రమే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి। ముందుగా కందిపప్పు వేసి లో టు ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో మొత్తం మిల్లెట్స్ అన్నీ వేసేసుకోవాలి। మిల్లెట్స్ అన్నీ వేసుకున్న తర్వాత లో టు ఫ్లేమ్లో మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలండి। కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ధనియాలు, ఎండుమిర్చి వేసి ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై అయినప్పుడు దాల్చిన చెక్క, మిరియాలు, లవంగ మొగ్గలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు లాస్ట్లో నువ్వులు వేసుకోవాలండి। ఫస్ట్లో వేసుకుంటే మాడిపోతాయి। ఇలా వేసుకున్న తర్వాత చిటపటమన్న తర్వాత మొత్తం అన్నీ కలిపి మిల్లెట్స్ వేసేసుకుని ఇవి అన్నీ కలిపి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలండి। చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇవి మెత్తగా పౌడర్ పట్టుకోవాలి। ఇవి జల్లించాల్సిన అవసరం లేదండి। ఈ విధంగా మెత్తగా పిండి అయిపోతుంది। ఇలా ఈ విధంగా పడితే చాలు। చూసారా మెత్తగా అయింది। ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి। ఇలా ఎవరైనా హాస్టల్లో ఉన్న పిల్లలు బ్యాచిలర్స్ ఇలా అమ్మ వాళ్ళ చేత చేయించుకుని పట్టుకెళ్ళారంటే ఎప్పుడు పడితే అప్పుడు పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చండి। చాలా ఈజీగా, చిక్కగా అయితే చిక్కగా, పల్చగా అయితే పల్చగా చేసుకోవచ్చు కుక్కర్తో అవసరం లేకుండా। పప్పు ఎలా చేయాలో ఈజీగా చూద్దామండి। స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకుని 2 ఉల్లిపాయలు, కారం తగ్గట్టు పచ్చిమిర్చి, 2 టమాటాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలండి। ఇలా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టి లో టు ఫ్లేమ్లో మగ్గనివ్వాలి। ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ముందుగా పౌడర్ పట్టుకున్నాం కదా ఆ పౌడరు 2 స్పూన్లు వేసి వాటర్లో కలిపి వేసుకుంటున్నానండి, లేదంటే మామూలుగా కూడా వేసుకోవచ్చు। ఇలా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు కావాలనుకునేవారు పులుపు వేసుకోవచ్చండి పులుసు, లేదంటే ఇది లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది। ఇలా వాటర్ తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుని 2 స్పూన్లకే చాలా థిక్గా వచ్చేసిందండి। చూసారా ఎంత బాగుందో, పప్పు కుక్కర్లో వేసినట్టుగానే వచ్చింది। ఇలా మసిలేటప్పుడు బాగా మసలనివ్వాలండి। ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపు కోసం 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 4 ఎండుమిర్చి వేసుకోవాలి। అలాగే 4 దంచుకున్న వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఉంటే ఇంగువ కూడా వేసి పప్పులో
వేసేసుకోవాలండి పోపు. అంతేనండి, చాలా ఈజీ. ఎంత బాగా ఉందో చూసారా, ఎంత ఈజీగా పప్పు ప్రిపేర్ అయిపోయిందో కుక్కర్తో అవసరం లేకుండా. ఇప్పుడు పలచగా కావాలనుకునేవారు స్టవ్ వెలిగించి ఇలా వాటర్ మరిగించుకోవాలండి. అందులో పసుపు, ఉప్పు వేసి 1 స్పూను మిల్లెట్స్ పౌడర్ వేసి, మనం మిల్లెట్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, పౌడర్ వేసుకుని మసలనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా మసులుతున్న పప్పుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే కావాలనుకునేవారు బెండకాయలు, ఆనపకాయలు కూడా అలా వేసుకోవచ్చండి. నేనైతే బెండకాయలు ఉన్నాయని వేసాను, మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత మసలనివ్వాలి. ఇలా మసలిన తర్వాత పోపు పెట్టుకోవటమేనండి, అంతే, చాలా ఈజీ. ఇలా ఒకసారి పౌడర్ ప్రిపేర్ చేసి అమ్మ వాళ్ళ చేత పౌడర్ ప్రిపేర్ చేసి హాస్టల్కి పట్టుకెళ్ళారనుకోండి, చాలా ఈజీగా పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదండి, మిల్లెట్స్ కదా. తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.